హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఏపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో మొత్తానికి టీజీపీఎస్సీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి చాలామంది సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. సో మీ ప్రిపరేషన్ని అదే సీరియస్గా కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. బికాస్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎప్పటికీ కూడా ఒక మీరు థ్రెట్ అనుకోండి. ఎందుకంటే సింపుల్గా ఒక లాజిక్ ఇక్కడ ఆలోచించండి. యూపీఎస్సీకి అంతకుముందు నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఆన్సర్ రైటింగ్ మీద అవేర్నెస్ ఉందన్నమాట. ఓకే, అంటే వాళ్ళు ప్రిలిమ్స్‌కి ప్రిపేర్ అవుతారు. మెయిన్స్‌కి కూడా మల్టిపుల్ టైమ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆన్సర్స్ అనేది రాయడము, సీనియర్స్‌కి ఎవరికైనా చూపించడం, లేకపోతే మెంటర్స్‌ని పెట్టుకోవడం, లేకపోతే ఇన్‌స్టిట్యూషన్స్‌కి వెళ్లి రాసి ప్రాక్టీస్ చేసి ఉన్నారనమాట. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎప్పటికీ కూడా రెగ్యులర్ ఆస్పిరెంట్స్‌కి ఒక థ్రెటే. ఎందుకు నేను భయపెడుతున్నాను మిమ్మల్ని అంటే, మీరు కూడా వాళ్ళని రీచ్ అవ్వాలి అనుకుంటే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కూడా పెంచాలి. ఇప్పుడు రెగ్యులర్‌గా ఒక పర్సన్ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడండి. రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మీరు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా ఉరికే కెపాసిటీ ఉంది. బట్ మీరు ప్రాక్టీస్ చేయట్లేదు. ఇప్పుడు మీరిద్దరిని తీసుకెళ్ళి ఒక ట్రాక్ మీద వదిలిపెడితే ఆబ్వియస్‌లీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళే విన్ అవుతారు. సో, ఇన్ ద సిమిలర్ మేనర్ ఎవరైతే ఈ ఆన్సర్ రైటింగ్ అనేది రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ రేస్‌లో విన్ అవుతారనమాట. సో, మీరే ఆలోచించుకోండి. ఈ ఉన్న 3 మంత్స్ ఆఫ్ టైమ్‌ని ఎలా మీరు ప్రొడక్టివ్‌గా యూజ్ చేసుకుంటారు. సిలబస్ కంప్లీషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆ పేపర్‌లన్నీ చదవాలి అంటే. సెకండ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈస్ ఆ చదివిన కంటెంట్‌ని ఆన్సర్ రూపంలో ఒక మంచి స్ట్రక్చర్డ్ వేలో ఎలా రాయాలి అని జెప్పేసి, లేదా ఎలా ప్రెజెంట్ జేయాలి అని జెప్పేసి ఇంకొక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. సో, ఈ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏదైతే జెప్పామో అది ఆల్రెడీ ఒక కేక్ వాక్ లాగా అయిపోయింది యూపీఎస్సీ యాస్పిరెంట్స్‌కి. రైట్? గివ్ మీ ఎ సెకండ్. యెస్. సో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గూడా బాగా చదివి, బాగా ఆన్సర్ రాసే కెపాసిటీ ఉంది. ఇక్కడ యూపీఎస్సీ యాస్పిరెంట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకొక 80 మార్క్స్ వచ్చినాయనుకోండి. అతనికొక 90 మార్క్స్ వచ్చినాయనుకోండి. అలా ప్రతి పేపర్‌లో 10, 10, 10 మార్క్స్ అనేది ఇట్ క్లియర్‌లీ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్ అన్నమాట. ఆ బిగ్ డిఫరెన్సే పెద్ద పెద్ద ర్యాంక్స్ అంటే మంచి మంచి పోస్ట్‌లకి అటు ఇటుగా మారుస్తూ ఉంటుంది కాబట్టి ఈవెన్ వన్ సింగిల్ మార్క్ విల్ మేక్ ఎ బిగ్ చేంజ్ ఇన్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్. సో ఎక్కడ గూడా గివ్ అప్ ఇవ్వకండి. ఎక్కడ గూడా డిసప్పాయింట్ అవ్వకోకుండా మీరు గూడా ప్రాపర్‌గా చదవండి. నేను చదివితే వచ్చేస్తదిలే అని చెప్పేసి చదివితే ఎవరికీ రాదండి. ఓకేనా? కాంపిటీషన్ అయితే చాలా హ్యూజ్ ఉంది. ఈ కాంపిటీషన్‌లో సర్వైవ్ అవ్వాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అవ్వాల్సిందే. రైట్? యెస్. కమింగ్ టు అవర్ అకాడమీ అండి. మీ అందరికీ తెలుసు మనము అకాడమీలో ఎస్ఏ కోర్స్ అనేది స్టార్ట్ చేశాము. సో, లైవ్ క్లాసెస్ అండి ఇవన్నీ గూడా. మనకి లైవ్ ఎస్ఏ క్లాసెస్ ఇది 3 ఎగ్జామ్స్‌కి హెల్ప్ అయ్యేలాగా మేము డిజైన్ చేస్తున్నాము. యూపీఎస్సీ ఆల్రెడీ మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు. అటు ఏపీలో మెయిన్స్ ఉంది. ఇటు టీజీపీఎస్సీలో కూడా మెయిన్స్ ఉంది. సో, కామన్‌గా అందరికీ కూడా మంచి మంచి థీమ్స్ మీద ఎస్ఏలు ఎలా రాయాలి? అసలు డూస్ అండ్ డోంట్స్ ఎస్ఏలో ఏం రాయాలి? ఏం రాయకూడదు? అని చెప్పేసి ఆల్రెడీ మన యూట్యూబ్‌లో 2 వీడియోలు చేశారు అతీక్ సార్. అవి చూడండి మీరు. చూసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆల్రెడీ మన క్లాసెస్ 2 డేస్ నుంచి స్టార్ట్ అయిపోయినాయన్నమాట. సో, ఎస్ఏలో మాక్సిమం ఎలా స్కోర్ చేయాలి? అంటే మాక్సిమం మార్క్స్ ఎలా స్కోర్ చేయాలని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్న పర్సన్ అన్నాను కదండీ! అతీక్ సార్. ఆల్రెడీ 6 యూపీఎస్సీ మెయిన్స్ రాసి 2 యూపీఎస్సీ ఇంటర్వ్యూలకి వెళ్ళి మనకి లాస్ట్ టైమ్ 630 ర్యాంకర్ ఉన్నారండి దీప్తి చౌహాన్ గారు. సో, ఆయనకి పర్సనల్‌గా అతీక్ సారే మెంటర్ చేసి మంచి ర్యాంకర్‌ని తయారు చేయడం జరిగింది. అండ్ తను మళ్ళీ కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఈసారి ఐఏఎస్ అవుదాం అని చెప్పేసి. అండ్ తనకు కూడా ఎస్ఏ అండ్ ఎథిక్స్‌లో ఎక్కువ మార్క్స్ రావడానికి మన అతీక్ సార్ రీజన్ అన్నమాట. ఓకేనా? సో, ఫస్ట్ 3 క్లాసెస్ అనేది అందరికీ కూడా ఫ్రీ అండి. సో, ఆల్రెడీ 2 క్లాసెస్ అయిపోయినాయి కాబట్టి, ఆ రికార్డింగ్స్ ఎక్కడ చూడాలని చెప్పి మీరు నన్ను అడుగుతారు కాబట్టి, దానికి ఆన్సర్ ఏంటంటే, మీరు డిస్క్రిప్షన్‌లో మన లింక్ ఉంటుంది. లేదంటే ఇక్కడ కనిపించేది వి-ఐపీ అంటే అది కూడా సేమ్ వీఐపీ సౌండింగ్ వస్తుంది కదా! వీఐపీ లెర్నింగ్ యాప్ అని చెప్పేసి మన గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంటుంది. వెళ్లి డౌన్‌లోడ్ చేయండి. డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఇలా కంటెంట్ సెక్షన్ స్టోర్ సెక్షన్‌కి వెళ్తే మీకు ఈ పోస్టర్ కనిపిస్తుంది. ఎస్ఏ మాక్సిమైజర్ అని చెప్పేసి 0 టు హీరో బ్యాచ్ అని. దీంట్లో కంటెంట్‌లోకి వెళ్తే మీకిక్కడ ఎస్ఏ లైవ్ క్లాసెస్ వీడియోస్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకిక్కడ ఆల్రెడీ క్లాస్ 1 సౌత్ చైనా సీ డిస్ప్యూట్ గురించి చెప్పారు. క్లాస్ 2 ఎస్ఏ క్లాస్ 2 డ్రగ్ అబ్యూస్ గురించి చెప్పడం జరిగిందనమాట. సో, ఈ 2 వీడియోస్ ప్లస్ ఇవాళ గూడా మళ్ళీ మనకి లైవ్ ఉందనమాట. ఓకేనా? ఆ లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో మనకి మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో, దాంట్లో జాయిన్ అయిపోతే మన జూమ్ లింక్ పోస్ట్ చేస్తారు. సెషన్ వచ్చేసి 8:00 ఉంటుందనమాట. ఒకవేళ ఈ వీడియో లేట్‌గా చూసే వాళ్ళకి డైరెక్ట్‌గా ఇక్కడ థర్డ్ వీడియో కూడా అప్‌లోడ్ అయిపోయి ఉంటుంది. రైట్? సో, వీడియోస్ అయితే అన్‌లాక్ చేసున్నాయి కాబట్టి మీరు డైరెక్ట్‌గా వీడియోస్ ఇక్కడ చూడొచ్చు. చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చిందనుకోండి, లైక్ వీడియోస్ నచ్చాయనుకోండి,
మీరేం చేయొచ్చు అంటే ఇక్కడ కనిపించే నంబర్స్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చనమాట. 8985237565 లేదా 75695568 నంబర్స్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. రైట్. సో, ఆల్రెడీ 15 జూలై నుంచి స్టార్ట్ అయిపోయిందండి. కంప్లీట్‌గా మనకి ఓకేనా. అంటే యూపీఎస్‌సీ కంటే 250 మార్క్స్ ఉంది. అండ్ మనం మెయిన్‌గా టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ వాళ్ళకి ఏంటి అంటే 150 మార్క్స్ ఉంది కాబట్టి ఇది టీజీపీఎస్సీ పోస్ట్ అండి యాక్చువల్‌గా మనం క్రియేట్ చేసింది. సో, కామన్‌గా అన్నిటికైతే కామన్‌గా అటు 250, ఇటు 150 మార్క్స్ కవర్ అయ్యేలాగా డిజైన్ చేశాము. సో, కంప్లీట్‌గా మెటీరియల్ కూడా మన వైపు నుంచి అతిక్ సార్ ప్రొవైడ్ చేస్తారు. 60+ అవర్స్ ఆఫ్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ ఆల్రెడీ యాప్‌లో చూసారు. లైవ్ మిస్ అయిన వాళ్ళకి రికార్డింగ్ అక్కడే ఉంటుంది. అండ్ మీకంటూ ఒక ఎక్స్‌క్లూజివ్ టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తాము. అండ్ ఇది లైక్ జీరో టు హీరో బ్యాచ్ అన్నమాట. మీరెక్కడ కూడా లైక్ మిమ్మల్ని మీరు డిసప్పాయింట్ చేసుకోకోకుండా నాకేం రాదు అనుకునే వాళ్ళందరికీ గూడా ఇక్కడ క్లియర్‌గా విన్ అవ్వచ్చనమాట. ఓకేనా? బికాజ్ ఎవ్రీవన్ కెన్ అండర్‌స్టాండ్ అండ్ అన్ని థీమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి మెయిన్‌గా ఎగ్జామ్‌కి కావాల్సిన థీమ్స్ అన్నీ గూడా డిస్కస్ జేస్తారు. అండ్ పక్కా ఎక్స్‌ట్రా మార్క్స్ అయితే మీకు డెఫినైట్‌లీ వస్తాయండి. ఓకేనా? సో, నేను చెప్పాను గదా! టెస్టిమోనియల్ అని జెప్పేసి 630 ఇచ్చిన ర్యాంకర్ టెస్టిమోనియల్ ఇక్కడ కనిపిస్తుంది. ఐ వుడ్ లైక్ టు ఎక్స్‌ప్రెస్ మై హార్ట్‌ఫుల్ గ్రాటిట్యూడ్ టు అతీక్ సార్ ఫర్ బీయింగ్ ఎ గ్రేట్ మెంటర్ ఇన్ మై లాంగ్ యూపీఎస్సీ జర్నీ అని జెప్పేసి ఇక్కడ ఆన్సర్ రైటింగ్ రిలేటెడ్‌గా అండ్ అలాగే ఎస్సే అండ్ ఎథిక్స్ రిలేటెడ్‌గా తను మెన్షన్ చేశారనమాట. రైట్. అండ్ మెన్షన్ చేసి తన యొక్క సిగ్నేచర్ పెట్టి ఇవ్వడం జరిగింది. రైట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ బేసిక్‌గా సార్ ఆఫర్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి 18థ్ జూలై వరకు మనకి ఆఫర్ ఏముంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 10% డిస్కౌంట్ టు ఎవ్రీవన్. అందరికీ కూడా మన కోర్స్ ప్రైస్ ఏదైతే ఉందో 4999 దాని మీద 10% డిస్కౌంట్ ఇస్తాం. అండ్ మన అకాడమీలో ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు గదండీ! ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ గూడా అంటే ఏ కోర్స్ తీసుకున్నా మన అకాడమీలో చిన్న కోర్స్ తీసుకున్న వాళ్ళందరికీ గూడా ఇక్కడ ఏంటంటే 20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ 30% డిస్కౌంట్ ఎవరైతే మన తెలంగాణ స్టూడెంట్స్ మన తెలంగాణ బ్యాచ్ నుంచి క్లియర్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ గూడా 30% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. రైట్. సో, మీరు చూడండి ఇప్పుడు ఒక ఎక్స్‌పర్ట్ దగ్గర నుంచి నేర్చుకుంటే అది వేరే ఉంటుంది సబ్జెక్టు. ఎప్పటియో రికార్డింగ్ వీడియోస్ పెట్టేసి, అలా అమ్ముకునే బ్యాచ్‌లయితే మనది గాదండి. అలా మీకు కావాలి అనుకుంటే వేరే అకాడమీస్‌లో జాయిన్ అవ్వండి. 300కో, 400కో ఇచ్చేస్తారు. ఎళ్లి తీసుకోండి. కంటెంట్ ఉండదు. అక్కడ మీరు లాస్ట్‌కి మోసపోతారనమాట. రైట్? సో, ఒక కంటెంట్ ఉన్న పర్సన్ దగ్గర నుంచి నేర్చుకుంటే మీరు కూడా ఆ కంటెంట్‌ని యాస్ ఇట్ ఈస్‌గా ఎగ్జామ్‌లో రిప్రజెంట్ చేయొచ్చు కాబట్టి దట్స్ హౌ యూ విన్ అన్నమాట. అందరితో కంపేర్ చేస్తే మీకు కొద్దిగా 1 ఆర్ 2 మార్క్స్ ఎక్కువొచ్చినా గాని ఆబ్వియస్‌లీ ఈ రేస్‌లో మీరు విన్ అయినట్టే. సో, మీరు గూడా కష్టపడండి. అతీక్ సార్ గూడా 100% ఎఫర్ట్స్ ఇస్తున్నారు గాబట్టి, 2 చేతులు కలిస్తేనే ఒక క్లాప్ అవుతుంది గాబట్టి, మీరు గూడా అటునుంచి ఎఫర్ట్స్ పెట్టినట్లయితే డెఫినెట్‌గా మీకు ఎస్సేలో మాక్సిమం మార్క్స్ వస్తాయన్నమాట. ఓకేనా? సో, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.